ఇంతవరకు 10-15 మందిని చంపేసింది. అడవి కుక్కను చూస్తే చిరతపుల్లి కూడా చెట్టెక్కు కూర్చుంటుంది. నిజంగానా? అవును తమ్ముడు, ఇప్పుడే కదా వచ్చావు. పోను పోను నువ్వే తెలుసుకుంటావు. 75 మంది పనిలోకి వచ్చారు. 85 మందిని రాతే గానీ మన జేబులు ఫుల్గా నిండావు. 10 మంది అయినా ఎక్కువ అయిపోతే ఎలా? ఇట్లా చూడండి, మీరు చేసేది మీకే బాగుందా? ఏంటయ్యా? అడవికి ఒకరు గుంపుగా వస్తాయట, వాటిని చూస్తే చిరతపుల్లో భయపడి సెట్ ఎక్కతాయంట. మాకు చెప్పలేదే. తమ్ముడు, అడవిలో అడవి కుక్కలు తిరుగుతూ ఉంటాయి. వాటి బారి నుండి కూలికొచ్చిన పనులను కాపాడాలని నిజం చెప్పే కదా మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను. అంటే రోజీ పప్పిల్లాగా ఇంట్లో పెంచుకునే కుక్కలు అనుకున్నాను. అయ్యో, ఇంట్లో పెంచుకునే కుక్కలకి ఎవడైనా అడవి కుక్కలని పేరు పెట్టుకుంటారా? రీమాసన్, రియాసన్, సుస్మితాసన్ అని అందమైన అమ్మాయిలకు పేర్లు పెట్టినప్పుడు కుక్కలకు బెటరా ఏంటి? ఎవరు ఎట్టా పెట్టుకుంటే మాకెందుకు, కానీ మేము వచ్చినందుకు ఏదో ఒకటి చూసామండి. తమ్ముడు, అదేంటంటే అడవిలో గంజాయి చెట్లు పెంచుకోవడానికి ఎవడో లేపిన పుకారయ్యా ఇది. నిజంగానే అడవి కుక్కలు ఉంటే ఈ పాటికి మన మీద పడి పీకు తినేసి ఉండేవి కదా. అంటే అడవి కుక్కలు లేవంటారా? ఉన్నాయి. ఎందుకు తమ్ముడు భయపడతావు? చేతిలో తుపాకీ ఉంది కదా. ఉందే ఉంది. అన్ని గుర్సూసి కొడతాను కానీ ఈ తుపాకీ గుర్సూసి కొట్టలేనే. అడుగుతున్నానని తప్పుగా అనుకోబాకండి. మీరు నిజంగా ఆటగాళ్ళేనా? ఏంటి పుసుక్క నట్ట అనేసావు? ఎగిరే పక్షిని కూడా చూడకుండా కాలుతాను. మా అమ్మకి నేను ఒకతే కూతుర్ని. అడవికో ఎగబడితే నువ్వు నన్ను రచించాలి కదా, అందుకే అడిగా. కాపాడతానులే. ఏంటి అట్ట చూడమంటున్నావు? కుక్కల్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి టెర్రర్, రెండోది సాఫ్ట్. టెర్రర్గా ఉన్నది వేస్ట్, పొంగుని రాయితీ కానీ పారిపోద్ది. ఈ సాఫ్ట్గా ఉంటే చూడు, అయ్యే డేంజర్ రా. అవి ఏం చెయ్యాలంటే జేబులో ఉన్న బిస్కెట్లు తీసేయాలి, తోకాడితో తినేసి వెళ్ళిపోతాయి. ఇప్పుడు చూడు ఎట్టా పరిగెడతాయో. చూస్తా ఉంటావేటి? ఎమ్మట కాల్చు. ఆట అరుపుల కన్నా దీని అరుపులకే భయం వేస్తుంది. ఎమ్మటి తుపాకీ తీసి కాల్చేసి. బిస్కెట్లు తినవా? మొహం ఎట్టుంది చూడు. ఏయ్, అయ్యవి ఇంటి కుక్కలు కాదురా, అడవి కుక్కలు. ఏనుగుని సీరి పడతాయి. ఎంటని తుపాకీ తీసి కాల్చవయ్యా. అయ్యో, ఇదేంటి పేలట్లేదు? గుళ్ళు లేవా? ఏంటంట పట్టుకుని చూద్దాం. వచ్చేసింది. అయ్యో, నాకు నిజంగా కాల్చడం రాత్తల్లే, పారిపో. అందరూ పరిగెత్తుకురండి. అరే పని తొందరగా చెయ్యండి. అందరూ త్వరగా పరిగెత్తుకురండి. అరే అక్కడ ఎవరు అరుతున్నారు, రండిరా. అందరూ త్వరగా రండి. ఏంద్రా అట్టాడిచాడు? ఏమైంది? ఏందో ఏంటో. త్వరగా రండి. అయ్యయ్యో, మళ్ళీనా? ఏం తిట్ట పడిపోయింది? అలా చూస్తారేంటయ్యా? 4 సాయం పట్టుకుని లేపి తీసుకురండి. పట్టండి. వెళ్ళండి. గట్టిగా పట్టు. జాగ్రత్త, మెల్లగా. పదండి, త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్దాం. ఎవరో ఒకరు ఈ కుక్కని పూడ్చిపెట్టేయండి. ఎరా, కుక్కను కలిసి పిల్లని కాపాడవుగా, మరి ఎందుకు డీలా పడ్డా? నేనెక్కడ కాల్చాను రా? భయంతో లాక్కొట్టిన చచ్చూరుకుంది. అయ్యయ్యో, మన కాల్చడం తెలియదని ఆ పిల్లకి తెలిసిపోయిందా?
రే నేను కుక్కతో ఏం చేయాలో నీతో చెప్పానుగా. కోపడకో, ఊరికే గాల్లో కాల్చినా కూడా కుక్క భయపడి పారిపోయి ఉండేది. తోటాలు లేవురా. ఏంటి తోటాలేవా? ఏట్రా ఎంత శబ్దం వచ్చింది? అయితే ఇది ఒరిజినల్లేరా. ఇలా చూడరా, ఆ అమ్మాయికి తెలివి వచ్చిందనుకో మనకి కాల్చడం తెలియదని ఇరికించేస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం పద. అవునరా, ఆ కుక్కల గురించి కూడా ఇప్పుడే తెలిసింది. చాలా డేంజర్ అంటే అయ్యి. తెలుసు పద. సరే పోదాం పద. 2 నెలలు సంతోషంగా ఉందాం అనుకుంటే ఈ ఎదవ సెడగొట్టేశాడు. నన్నెందుకురా తిడుతున్నావు? నేను కాదురా, మనిషి మీద కోపం వస్తే కుక్క అని తిడతాం, కుక్క మీద కోపం వస్తే కుక్క అని తిట్టాంగా. అందుకే మనిషిని తిడుతున్నాను. ఎవర్రా? కాకి సొక్క కాళీ, పోలీస్ బంట్రా. మనల్ని ఎత్తుకుంటే ఏడదాకా వచ్చారంటవా? రారా అడవిలోకి వెళ్ళిపోదాం. జానీ, ఈ పోలీసుల దెబ్బల కంటే పల్లెల దెబ్బలు ఎంత బెటర్ రా. నీకేదో పోలీసుల దెబ్బలు తెలియనట్టు నీతో చెప్తున్నాను చూడు. అయ్యా గణపయ్య, ఎలక దాక్కోడానికి కూడా సోటిచ్చావు, మేము దాక్కోడానికి ఏదైనా సోటు చూపించవా? కాళీ, వీళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక్క దారి. ఆ పిల్లందరికీ నిజం చెప్పడానికి ముందే ఆ పిల్ల నోరు మూయించాలి. పదా. ఈ అడవిలో పరిగెట్టి సన్నపడిపోయేలా ఉన్నాను రా. ఏమైంది? ఇంకా మైకంలోనే ఉంది. బతికిపోయాం. తనకి మెలకు రాకముందే ఏదో ఒకటి చేసేయాలి, లేదంటే మనం దొరికిపోతాం. ఆ అమ్మాయికి స్పృహ వచ్చిందమ్మా? డాక్టర్ చెప్తారు. మాకంటే ముసలోడు ఆవేశంగా ఉన్నాడు. మెల్లీకి సంబంధించిన వాళ్ళెవరు? కళ్ళు తెరిచింది, వెళ్ళి చూడచ్చు. ఉండండి, ముందు ప్యానాలు కాపాడినోడు వెళ్ళి చూస్తాడు, ఆ తర్వాత మీరు వెళ్ళి చూద్దరు గాని. నువ్వు వెళ్ళరా. వీళ్ళకి అసలు విషయం తెలిసిపోయిందో మనల్ని కుమ్మి పడేస్తారా? నీ వల్ల అన్యాయంగా నా పానాలు పోయాయి. ఏడు కనుకొచ్చా బాగా అయినో. నాకు తుపాకీ కాల్చడం రాదని ఎవరికైనా చెప్పావనుకో నిన్ను ఇక్కడే కాల్చి చంపేస్తా. ఏడుసారి నిన్ను నరుకుతాను, పొడుతానని చెప్పు భయపడతాను. కాలుతానని మాత్రం అనబాక. నువ్వు ఆడు ఎమ్మటి ఊరెదిరి పారిపోండి, లేదా నేను ఏడ్చేస్తానో నాకే తెలీదు. మెలకు రాగానే తోలిసినట్టున్నాడా? ఎంత వేగా అట్ట పని ముగించాడు? జానే, తనకి సొక్కలు చూపించి పంపించేసినట్టున్నా? నువ్వు అక్కడవే. ఈరోజు అడవి వదిలి వెళ్ళిపోమంటుంది. ముందు పోలీసులు తరిమారు, తర్వాత కుక్కలు తరిమాయి, ఇప్పుడు ఈమె తరుగుతాను. సరే. అడవిలో అడవి కుక్కలు ఉంటాయని తెలిసి పనికెళ్తారైందే మీరు? ఏం కాదత్త, మా వెనకాల ఎప్పుడు కాపలాకి 2 ఏటగాళ్ళు ఉంటారు. వత్తా జాగ్రత్త. ఎలా ఉంటుంటే ఏంటి నిదానంగా వస్తున్నావు? చిన్నగా దిగండి. మీరు వెళ్ళండి, నేను వెళ్ళి మెర్లిన్ తీసుకొస్తా. సరేలే, త్వరగా రా. జయ, ఆ అమ్మ ఆడకెళ్ళిందే? అమ్మ కట్టెల కోసం వెళ్ళింది. ఇదేంది ఇంకా లేవలేదు? మెర్లీ, మెర్లీ, ఇవాళ పనుందా? అదేందే పనుండబట్టాగా నేను లేపుతుంది, లేకపోతే నేనెందుకు వస్తాను? సార్ నువ్వు ముందెళ్ళు, నేను వస్తా. తొందర అయ్యే. అది టివ్వే, లాగు గట్టిగా. సాలి ఈ పక్కన పడే చదువు తీసుకో. ఇది అయిపోయింది కదే, ఇక ఆ లోటడి పడే. అమ్మ తినమ్మా, ఏడికి వచ్చేసిందా? చెప్పు. నేను అంత చెప్పినా భయపడకుండా వచ్చేసావు. వాళ్ళ కానీ చెప్పాననుకో ఎమ్మటి నిన్ను చంపేస్తారు. ఇప్పుడే చెప్తా చూడు.
ఏడకి పోవాలి? అది కూడా నువ్వే చెప్పేళ్ళు. నీకమ్మ అయ్యా అందరూ ఉన్నారు, నాకెవరున్నారు? ప్లాట్ఫామ్ మీద కనేసి పడిసిపోయింది. ఈ అనాథ యాదవ్కి ఎవరున్నారు? 25 ఏళ్ల తర్వాత తినడానికి తిండి, ఉండడానికి చోటు దొరికింది. అది కూడా సెడగొట్టాలనుకుంటే వీళ్ళు చెప్పు పో. నీలాంటి దాన్ని ప్రాణాలకు తెగించి కాపాడానుగా.